సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యారాధనము బుద్ధులను ప్రచోదనం చేసి దేవతల వైపు నడిపించి కాపాడుతుంది అని చెప్పడమే దేవసేనకి ఆధిపత్యం. యోగమునందు నిలబడడం వల్లీదేవి యొక్క భర్తగా సుబ్రహ్మణ్యుణ్ణి సంకేతించడం. అందుకని ఒకప్పుడు దేవసేనకి భర్త అయ్యాడైన. ఎప్పుడు భర్త అయ్యాడు అంటే తారకాసురుడు, శూరపద్మాసురుడు, సింహవక్తుడు, భానుకోపుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహారం చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. దేవతలందరూ పరమ సంతోషంతో సభ తీర్చారు. సుబ్రహ్మణ్యుణ్ణి సత్కరించారు. దేవతల యొక్క సైన్యానికి సేనాధిపతిగా అభిషేకం చేశాడు ఇంద్రుడు. ఇంత చేసిన తరువాత దేవేంద్రుడు అంతఃపురంలోకి వెళ్ళి తన కుమార్తె యొక్క చెయ్యి పట్టుకుని బయటికి నడిపించి సభామంటపంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యుడు చూశాడు. ఈ రమణీయ తరంగిని మహేంద్రుడు తొట్టుకుని వచ్చే దీని తీరారగా కన్యగానిది కనగనయ్యడు మదర్థమే తొట్టుకుని తెచ్చెనో అట్లయినా మారునిగెల్తూ మానినతో నిక కార్యమెద్ది ఏ రీతిని దీని నేనిక దేవినిగా గ్రహింపగల్గదన్ అనుకున్నాడు. ఆ పిల్లవంక చూసి అబ్బా ఇంద్రుడి కూతురా ఎంత అందంగా ఉంది, ఈ పిల్లని దేవేంద్రుడు తీసుకొచ్చాడు, దేవేంద్రుడి కూతురు, ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారో, ఈ పిల్లకి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నాకు సత్కారం జరుగుతున్నటువంటి సభలోకి అంత సంతోషంగా చెయ్యి పెట్టి తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టి నా వంక చూస్తున్నాడంటే మదర్థమెదీని తొట్టుకుని తెచ్చనో నాకీ పిల్లనివ్వడానికే తీసుకొచ్చాడేమో. అట్లయినా మారు నీకెళ్తూ మానినచో నిక కార్యమెద్ది. ఒకవేళ ఈ పిల్లని తీసుకొచ్చినవాడు మా అమ్మాయి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, లోపలికి తీసుకెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? ఏ రీతిని దీని నేనిక దేవినిగా కొనగా తలంచదన్. ఎలా ఈమెను నేను దేవినిగా చేసుకుంటానంటే నా భార్యగా చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా దేవేంద్రుడు వచ్చి పరమశివుడి దగ్గరికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా మీరు అనుగ్రహిస్తే మీ అబ్బాయికి నా పిల్లని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఇంత యోగ్యురాలు కొడుక్కి తగినటువంటి పిల్ల ఎక్కడ దొరుకుతుందని పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయమన్నారు. ఇంతమంది దేవతల సమక్షంలో ఆ దేవసేన యొక్క చేతిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుని యొక్క చేతిలో పెట్టారు. పార్వతీ పరమేశ్వరులు లోకమునకంతటికీ కూడా తల్లిదండ్రులైనా అంత గొప్పవాళ్ళైనా వాళ్ళు కూడా పొంగిపోయారట. ఎప్పుడో తెలుసా? అసలు చాలా మంది లోకంలో అనుకుంటారు కూతురికి పెళ్ళైనప్పుడు తండ్రి సంతోషిస్తాడనుకుంటారు, కూతురికి పెళ్ళైనప్పుడు బాధపడతాడు, అయ్యో పిల్ల వెళ్ళిపోతోంది అని బెంగుంటుంది. అసలు నిజంగా తండ్రి సంతోషించేది ఎప్పుడో తెలుసా? కోడలు వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఎందుకని? ఆ కోడల్ని కొడుకు తీసుకొచ్చేస్తే కాదు, తను నిర్ణయం చేసిన కోడలుగా వస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల గురించి, వైదిక సంస్కారం గురించి, ధర్మం గురించి ఓ మాట చెప్పారు. కొమరునకు తగిన గేహిని రమణీయతరాంగి దేవరాజతనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబు నొంది రాత్మలయందున్. ఏ తండ్రి అయినా ఎప్పుడు అమితానందాన్ని పొందుతాడో, జీవితంలో పరమ సంతోషాన్ని ఎప్పుడు పొందుతాడో ఆవిష్కరించారు. పార్వతీ పరమేశ్వరులంతటి వారికే ఆ సంతోషం ఉంటే సామాన్యుడైనటువంటి వ్యక్తికి తను చెప్పిన పిల్లని కొడుకు చేసుకుని కోడలుగా ఇంటికి తీసుకొస్తే ఆ కోడలు ఎంతో సంతోషంగా మామయ్య గారండి అని పిలుస్తుంటే నాన్నగారండి అని కూతురు పిలిచిన పిలుపు కన్నా ఎక్కడో పుట్టిన పిల్ల, అల్లారముద్దుగా పెరిగిన పిల్ల నా ఇంటికొచ్చి నా వంశాన్ని నిలబెట్టడానికి నా కొడుక్కి భార్య అయి నన్నింత ప్రేమగా మామయ్య గారండి అని పిలుస్తోందే అని పరవశించిపోతాట తండ్రి, కొడుకు యొక్క తండ్రి. అందుకే లోకంలో ఒక కోడలు ఏడవవలసిన రోజు అంటూ ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. కోడలు ఏడవవలసిన రోజు ఒక్కటే ఉంది అని చెప్పారు, మామగారు వెళ్ళిపోయిన రోజున. ఎందుకంటే మామగారి లాంటి వ్యక్తి ఇక కోడలికి ఉండడు. అహరహము నా కోడలు క్షేమంగా ఉండాలి, నా కోడలు సంతోషంగా ఉండాలి అని మురిసిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే లోకంలో మామగారే అటువంటి వాడై ఉంటాడు అని. అందుకే
పరమశివుడంతటి వాడు పార్వతీదేవి కూడా కొమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగినటి ఇల్లాలు. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఎన్నో విషయాలు తెలుసున్నవాడు. ఆయన కొడుకు కోడలు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి వాహనం మీద, చూసి మురిసిపోయి ఆనందపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. ఏమిటి అంత బుద్ధిగా అంత పేలవంగా ఆనందపడిపోవడమా అంత చిన్న కారణానికి? అంటే కుమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగిన కోడలు. అబ్బా, వాళ్ళిద్దరు అలా వెడుతుంటే ఎంత ముచ్చటో అని పొంగిపోతాట తండ్రి కొడుకుని చూసుకొని. కొమరునకు తగిన గేహిని రమణీయ తరాంగి, నా కొడుకు ఎంత అందగాడో అంత అందగత్తే నా కోడలు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ, ఎక్కడ దేవేంద్రుడి యొక్క కూతురు, అన్ని భోగాలను భవించిన పిల్ల ఇవాళ నా కొడుకుని చేసుకుని నా ఇంటికి కోడలుగా వచ్చి మామయ్య గారండి కాళ్ళు పట్టనా అని అడుగుతోంది. ఏమి పిల్ల, ఏమి సంస్కారం, ఏమి నా కోడలు అని పరవశించిపోతాట మామగారు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబు నొంది రాత్మలయందున్, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పరవశించిపోయారు. కొడుకు తన కడుపున పుట్టినవాడే, వాణ్ణి చూసి మురిసిపోరు. ఎంత సంతోషమే ఆ కోడలు నిజంగా. మామయ్యగారండి పలహారం తింటారా, మామయ్యగారండి వెళ్ళొస్తాను, మామయ్యగారండి కాళ్ళు పట్టనా. ఏమి పిల్లే, పుట్టాక అందరికీ అన్నీ తెలిసి ఉంటాయా, చెప్తే వింటుంది చాలే. ఎంత సంతోషపడిపోతాడో. అవునండి, చాలు, మన జన్మలు ఒబ్బిడైపోయినట్టే, ఇంకా మనకేం బెంగలేదు, మన జీవితాలు వెళ్ళిపోయినట్టే క్షేమంగా. ఎంత మురిసిపోతుందో ఆయన ఇల్లాలు. ఆ దంపతుల శాంతికి కారణం ఆ కోడలు. అందుకే ఆ మామగారు ఎంత గొప్పవాడైనా ఆయన చచ్చిపోతే తద్దినం పెట్టాలన్నా కోడలు దీపం పెడితేనే. ఆ అత్తమామలకి కోడలికి ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది. పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు కోడల్ని చూసుకుని మురిసిపోతే, నాలాంటి సామాన్యుడు మురిసిపోతే ఇంకా పెద్ద విశేషం ఏముంటుందండి లోకంలో. కాబట్టి కోడల్ని చూసుకుని అంత మురిసిపోయారట. 3,000,000 దేవతలు వచ్చారు, అక్షతలు వేశారు, దేవసేన యొక్క భర్త అయ్యాడు. ఎక్కడ దేవసేనని వివాహం చేసుకున్నాడు అన్న విషయంలో క్షేత్రాలకు సంబంధించి భిన్నమైనటువంటి కథలున్నాయి. కానీ సాధికారికంగా మనకి కనపడేది మాత్రం కుక్షి క్షేత్రంలో చేసుకున్నాడు అని. కుక్కీ అంటారు, కుక్కీ కాదు కుక్షి. కుక్షి అంటే గుహ అని ఒక అర్థం. ఒకానొకప్పుడు వాసుకి ఆ మందర పర్వతానికి తాడుగా చుట్టుకుని క్షీరసాగర మథనానికి ఉపయోగపడినటువంటి వాడు, పరమశివుని యందు అపారమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. వాసుకి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు. నువ్వు ఎంతటి భక్తులవో నాకు తెలుసు, ఇంత నా గురించి తపించాలా, అందుకే నీకొక విశేషమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాను. భారతదేశం కర్మభూమి, దక్షిణ దిక్కుగా వెళ్ళి అదిగో ఆ కుక్షి అనబడేటటువంటి గుహ ఒకటి ఉంది. ఆ గుహలో మూలస్థానమైనటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడికి వెళ్ళి కూర్చో, నా కొడుకు వస్తాడు. నా కొడుకు వచ్చాడు అని గుర్తు ఏమిటంటే దేవసేనని వివాహం చేసుకుంటాడు. అక్కడ చేసుకున్నప్పుడు తన యొక్క శూలాన్ని శూరపద్మాసుర సంహారం చేసి ఆ శూలాన్ని కడుక్కోవడం కోసమని ఒక ధార సృష్టిస్తాడు. ఆయన ఖడ్గ ప్రహారానికి పుడుతుంది ఒక ధార, దాన్ని కుమారధార అంటారు. కుమారధార పుట్టినప్పుడు నువ్వు గుహలోంచి బయటికి రా, నా కొడుకు కోడలు కూడా అక్కడే ఉంటారు. ఆ పైన శివలింగ స్వరూపంతో నేనుంటాను, అక్కడే నువ్వుంటావు. ఎక్కడా లేని విధంగా నా కుటుంబంలో సభ్యత్వం ఇచ్చి నిన్ను నేను ఆ గుహలో నా పక్కనే ఉంచుకుంటాను. నా కొడుకుని ఒక పక్క నిన్నొక పక్క ఉంచుకుంటానని శివుడు అనుగ్రహించాడు. అందుకే ఆది సుబ్రహ్మణ్యం మూల సుబ్రహ్మణ్యం అంటారు. క్షేత్రంలో కొంచెం దూరంగా వెడితే అక్కడ వేరే గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక సత్వస్వరూపం ఉంటుంది. మొదట వాసుకి అక్కడికి వెళ్ళాడు. తర్వాత సుబ్రహ్మణ్యుడు శూరపద్మాసుర సంహారం చేసిన తర్వాత ఆ శూలానికి అంటుకున్నటువంటి నెత్తుట్ని మాంసాన్ని కడగడానికి ఒక తీర్థాన్ని సృష్టించాడు. పట్టిసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత రక్తమాంసములు అంటుకున్నటువంటి తన పెద్ద ఖడ్గాన్ని తీసుకెళ్లి కడుక్కున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అక్కడ కడిగాడు కాబట్టి దానికి పట్టిసం అని పేరు వచ్చింది. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా కుమారధార సృష్టించాడు. సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన భవరోగానికి శారీరక రోగాలకి కూడా గొప్ప విరుగుడు. అందుకొకదు శంకరాచార్యుల వారు తిరుచెందూరులో పత్ర విభూతి గురించి ఆ మాట మాట్లాడారు.
అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాది గుల్మాది రోగాన్మహంత. అంతటి భయంకరమైన రోగాలు కూడా ఆయన యొక్క విభూతికి భక్తులైన వారికి క్షయమైపోతాయి అని. కాబట్టి అందుకే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవచ్చ నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అని పేరు. మహానుభావుడు ఆ కుమారధారని సృష్టించాడు. నేను కుక్షిక్షేత్రంలో దర్శనానికి వెళ్ళినప్పుడు యథాలాపంగా 4 గంటలకు సాయంకాలం వెళ్ళి నించున్నాను. నా ముందు కొంతమంది ఉన్నారు, నా వెనక కొంతమంది ఉన్నారు. కాసేపు ఆగి ఏదో మా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి కాసేపు ఆగి నా వెనక ఉన్న ఆయన వంక చూశాను. నేను ఎందుకు సభాముఖంగా చెప్పాలి, భయంకరమైనటువంటి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ఆ వెనక ఆయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ముందు వాళ్ళని చూశాను, వాళ్ళకి చర్మవ్యాధి. ఏమిటో ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇంతమంది చర్మవ్యాధితో ఇంత భయంకరంగా ఉన్నారనుకున్నాను. అక్కడ విచిత్రం ఏమిటంటే ఒక సేవ ఉంటుంది కుక్షి తీర్థంలో. కుక్షి తీర్థంలో అర్చకులు అక్షయ పాత్రలో పెట్టి అన్నాన్ని తీసుకొచ్చి నైవేద్యం చేస్తారు. అది దర్పణ తీర్థము అని దేవాలయానికి పక్కనే వెడుతుంటుంది, చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దర్పణ తీర్థంలో సుబ్రహ్మణ్యుని యొక్క క్షేత్రంలో అర్చకులకి కలలోకి వచ్చి చెప్పాడు స్వామి, నా పూజలో వాడవలసినటువంటి రాజోపచారాల్లో ఉపయోగించే అద్దం, నాకు నైవేద్యం పెట్టడానికి అక్షయ పాత్ర కొట్టుకొచ్చి గుడి ముందు నించున్నాయి, వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు. రాత్రి నిద్రలో అర్చకులు లేచి స్నానం చేసి వచ్చి చూస్తే మహాప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి తీర్థంలో ఆ 2 అక్కడ నిలబడి ఉన్నాయి గుడి పక్కన. వాటిని తీసుకున్నారు. ఇప్పటికీ అక్షయ పాత్రలోనే అన్నం తీసుకొచ్చి నివేదన చేస్తారు. చేసి లోపల పూజలు చేసేటటువంటి బ్రాహ్మణులకు అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టినటువంటి విస్తళ్ళని ప్రత్యేకంగా సేవా టికెట్గా తీసుకుంటారు. తీసుకుని చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ విస్తళ్ళ మీద దుల్లుతుండగా నేను చూశాను. ఆ కుమారధార యందు స్నానం కోసం, దర్పణ తీర్థంలో స్నానం కోసం వస్తారు ప్రత్యేకంగా. వాసుకి ఆ లోపల ఉంటాడు. వాసుకి యొక్క ఊపిరిలోంచి విషపు జ్వాలలు వస్తుంటాయి. మనం తట్టుకోలేమని అనారోగ్యం వస్తుందని లోపల గుహలో వాసుకి ఉంటాడు. అందుకే ఎక్కడండి అని అంత జాగ్రత్తగా చూస్తుంటారు. దీపాల కాంతిలో చూడాలి. శివలింగం, వాసుకి, సుబ్రహ్మణ్యుడు ముగ్గురు ఉంటారు. వాసుకి విషజ్వాలలు వస్తూ ఉంటాయి. మనకి ఆ జ్వాల తగిలితే మృత్యుకారకం అవుతుందని గరుడ స్తంభం వేసి ఉంటుంది మధ్యలో. ఆ గరుడ స్తంభం విషాన్ని విరగ్గొడుతుంది. గరుడ స్తంభానికి యువతల నుంచి మనం లోపలికి దర్శనం చేస్తాం. అంత గొప్ప కుక్షి తీర్థంలో దేవసేనతో సుబ్రహ్మణ్యుడికి వివాహం జరిగింది అన్నది ఎక్కువ మంది పెద్దలు నిర్ధారించినటువంటి ఐతిహ్యం. కాబట్టి ఆయనకి అక్కడ జరిగింది. ఆ ఒక్క చోటే కాదు, ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు విశేషమైనటువంటి రీతిలో ఆరాధన అందుకుంటున్నాడు. చిత్రం ఏమిటంటే నేల మీద ఉన్న గుడి కన్నా కూడా సుబ్రహ్మణ్యుడికి కొండ మీద ఉన్నటువంటి గుడి చాలా తేజోవంతమై ఉంటుంది. అది ఆయన యొక్క తత్వమునందు ప్రకాశించేటటువంటి లక్షణం. అందుకే సుబ్రహ్మణ్యుడి దేవస్థానాలన్నీ కొండల మీద ఉంటాయి సాధారణంగా. అన్ని దేవాలయాల్లోనూ ఈశ్వరుడికి జరిగేటటువంటి ఆరాధనలు ఒకెత్తైతే సుబ్రహ్మణ్యుడికి జరిగేటటువంటి ఆరాధన యందు కావడి సేవ విశేషం. కావడి సేవ చాలా విశేషంగా చేస్తారు సుబ్రహ్మణ్యుడికి. అలా కావడి సేవ చెయ్యడానికి కూడా ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు. ఒకప్పుడు అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చారు. వింధ్యపర్వతం గర్వంతో పెరిగిపోతే సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడకుండా అడ్డగిస్తే వింధ్యుని యొక్క గర్వం అడిచి వింధ్యపర్వతాన్ని వంచడం కోసమని అగస్త్యుడు బయలుదేరి వస్తుంటే అంతటి వింధ్యపర్వతము వంగి నమస్కారం చేసింది. పెద్దవాణ్ణి అయిపోయాను, మళ్ళీ అస్తమానం నువ్వు పైకి లేచిపోతూ ఉండడం, నేను వస్తూ ఉండడం, నువ్వు వంగుతూ ఉండడం ఎందుకు? నేను దక్షిణ దేశానికి ఎడుతున్నాను, మళ్ళీ దాటి ఉత్తర దేశం వచ్చే వరకు ఇలా ఉండన్నాడు ఆయన. అది అలాగే వంగి ఉండిపోయింది. అగస్త్యుడు రాడు, వింధ్యపర్వతం లేవదు. ఆయన దక్షిణ దిక్కుగా వచ్చి చిట్ట చివర ఆ కేరళ రాష్ట్రంలోకి, కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి సమయంలో ఆయన ఇడుంబన్ అనబడేటటువంటి ఒక శిష్యుణ్ణి కూడా తన వెంట తీసుకెళ్లారు. విచిత్రం ఏమిటంటే ఆయన ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు అగస్త్య మహర్షికి వశవర్తి అయ్యాడు. ఆంజనేయ స్వామికి లంక వశవర్తి అయినట్టు. లంకిణి అంటారు. లంకిణిని చంపడం కుదరదు, వశవర్తిని చేసుకుంటారు. అలా రాక్షసుడు వశవర్తి అయ్యాడు అగస్త్య మహర్షికి. ఆయన శివగిరి, సత్యగిరి అని 2 కొండలను చూశాడు.
చూసి ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో ఈ 2 కొండల్ని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాలి. ఒరే కావడి పట్టుకొచ్చి 2 వైపులా ఉన్న తట్టల్లో 2 కొండలు పట్టుకుని నాతో రా అన్నాడు. ఆ రాక్షసుడు 2 కొండలు కలిపి 2 తట్టల్లోనూ పెట్టుకుని అగస్త్య మహర్షి వెనకాతల కావడి పట్టుకుని బయలుదేరాడు. తిన్నగా వాళ్ళు పళని క్షేత్రం దగ్గరికి వచ్చారు. తీరా పళని క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 2 కొండల్ని అక్కడ దింపాడు. దింపి కాస్త బడలికగా ఉందని పడుకున్నాడు అగస్త్య మహర్షి. ముందుకు నడుస్తున్నాడు. ఆయన లావుగా పొట్టిగా ఉంటారంటారు, అందుకని నడుస్తున్నారు. కుంభ సంభవ, అమ్మవారి పొట్టి చూపుతో పోలుస్తారు మూకశంకరులు అగస్త్య మహర్షిని. అది ఎంత శక్తివంతమో అగస్త్యుడు అంత శక్తివంతుడు. ఆయన నడిచి ముందు వెళ్ళిపోతున్నారు. ఈ ఇడుంబన్ కాసేపు చెట్టు కింద పడుకుని లేచాడు. ఈలోగా బాలసుబ్రహ్మణ్యం పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అయి ఇంద్రియములను శిక్షించి శాంతి పొందినటువంటి స్వామి ఓ కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. ఈయన లేచి ఒక కొండ తట్టలో పెట్టుకుని 2వ కొండ పెట్టుకుందామంటే కదలటం లేదు. ఎందుకు కదలటం లేదని కొండ మీదకి చూశాడు. ఈ చిన్న పిల్లాడు కూర్చున్నాడు. ఒరే నువ్వు కూర్చుంటే కొండ కదలటం లేదు, దిగ అవతలకి పో అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. నువ్వెవడు రా పమ్మడానికి అన్నారు. ఇద్దరికి మాట పెరిగింది. సత్తా చూసుకుందాం రమ్మన్నారు. ఇద్దరూ కలియబడ్డారు. సుబ్రహ్మణ్యుడి చేతిలో ఇడుంబన్ మరణించడం ఏమంత పెద్ద విశేషం. ఇడుంబన్ మరణించాడు. అగస్త్య మహర్షి వెనక్కి వచ్చి చూశారు. అయ్యయ్యో వాడు నా శిష్యుడయ్యా, నేనే తెమ్మన్నాను కొండలు తట్టలో పెట్టి, నువ్వు సంహారం చేసేశావే అన్నారు. నీ అంతటి వాడు అడిగాడు కాబట్టి ఇడుంబన్ని బతికిస్తానని బ్రతికించారు. అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుడు కలిసి ఒక నిర్ణయం చేశారు. ఈ పళని క్షేత్రానికి ఎవరైనా దర్శనానికి వస్తే ముందు ఇదిగో ఇక్కడ ఇడుంబన్ దేవాలయం ఉంటుంది, ఈయన్ని దర్శనం చేసిన తరువాత పళని సుబ్రహ్మణ్య దర్శనానికి వెళ్ళాలి. పళని సుబ్రహ్మణ్యుడిది ఒక విశేషం. అలాంటి మూర్తిని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చెయ్యాలి అని కొడైకెనాల్లో కొండకి చివర ఒక సుబ్రహ్మణ్య దేవాలయం కట్టారు. అక్కడ కూడా పళని దేవాలయం ఎలా ఉంటుందో అలాగే కట్టారు. కానీ పళని దేవాలయంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం ఒక విశేషం ఉంది. భోగరుడు అనబడేటటువంటి ఒక ఋషి నవపాషాణంతో నిర్మాణం చేశాడు. ఆ నవపాషాణ మూర్తి బహుశः నాకు తెలిసి ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క పళనిలోనే ఉంది. ఆ కారణం చేతనే పళనిలో ఉండేటటువంటి నవపాషాణమూర్తికి అభిషేకం చేసిన తీర్థం కోసం అర్రులు చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకుంటే చాలు వ్యక్తులకు ప్రధానంగా దేహారోగ్యము సిద్ధిస్తుంది అని పెద్దల యందు చాలా బలమైన విశ్వాసం. అందుకే అటువంటి నవపాషాణమూర్తిగా వెలిసి ఉంటాడు అక్కడ సుబ్రహ్మణ్యుడు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అంటే ముందు ఇడుంబన్ దర్శనం చెయ్యాలి. ఇడుంబన్ కావడి పట్టుకుని వెడుతుండగా అగస్త్యుడి యొక్క ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్యుడు సంహరించి అనుగ్రహించి మళ్ళీ అక్కడ ఉండడానికి చోటిచ్చాడు కనుక ఇడుంబన్ ఏ సేవ చేస్తుండగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి గురయ్యాడో అదే సేవ ద్రవిడ దేశం అంతా భక్తులు చేస్తారు. స్కందగిరిలో కూడా ఇదే సేవ నిర్వహిస్తూ ఉంటారు. కావడి సేవ అని సుబ్రహ్మణ్యుడి అభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు ఏ ఉంటాయో ప్రధానంగా పంచామృతాలైనటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూతి మొదలైనవి కావడిలో పెట్టుకుని ఆ కావడిని మోస్తూ పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా కావడిలో పడుకోబెట్టుకుని కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టడానికి పక్కనున్న పొలాల్లో వంటలు చేసి తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటారు. అంత గొప్పగా ఆడికృత్తిక మొదలైనటువంటి వాటికి ఆదికృత్తిక అనవలసి ఉంటుంది. మనం మొదలైనటువంటి సందర్భాల్లో సుబ్రహ్మణ్య షష్ఠిలో, స్కంద షష్ఠిలో ఈ కావడి ఉత్సవాన్ని మహోజ్వలంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకి కావడి సేవ అత్యంత ప్రధానం. మళ్ళీ కావడి సేవ అంత బాగా జరిగేటటువంటి దేవాలయం నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఒక్క భాగ్యనగరంలోని స్కందగిరి మాత్రమే. ఒక్క స్కందగిరిలోనే అంత అద్భుతంగా జరుగుతుంది ఆ కావడి సేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.